హలో అండి, వెల్కమ్ టు నాగేశ్వరి హోమ్. ఈరోజు మన రెసిపీ గోంగూర చికెన్. ఒక కట్ట గోంగూర తీసుకుని ఆకులు వలుచుకొని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం శుభ్రం చేసుకున్న గోంగూర అయితే వేసుకోండి. ఒకసారి పైకి కిందకి కలుపుతూ గోంగూరని అయితే బాగా మగ్గించుకోవాలండి. చూడ్డానికి ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఆకు మగ్గితే చాలా తక్కువ అవుతుందండి. మూత పెట్టుకుని ఈ గోంగూరని బాగా మగ్గించుకోండి. మూత తీసుకుని ఒకసారి చూడండి, ఇలా వాటర్ ఇంకా ఉంది కాబట్టి ఒకసారి బాగా కలుపుకుని ఇంకాసేపు మూత పెట్టుకుని అయితే మగ్గించుకోండి. వాటర్ కంటెంట్ మొత్తం పోయి ఈ గోంగూర బాగా మగ్గే వరకు మగ్గించుకోండి. గోంగూర మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. మనం మగ్గించుకున్న గోంగూర చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీలో వేసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఈ స్పైసెస్ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందామండి. మీరు మీ కారానికి తగ్గట్టుగా అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టుకుని అయితే కాసేపు మగ్గించుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ మసాలా అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలను కూడా బాగా కలుపుకుని మగ్గించుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని బాగా మగ్గించుకోండి. ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకోండి, అడుగు పట్టకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులో మనం నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసుకుందామండి. ఈ చికెన్ ముక్కలు నేను కేజీ తీసుకున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. కేజీ చికెన్కి ఒక కట్ట గోంగూర అయితే యూస్ చేశానండి. చికెన్ బాగా కలుపుకోండి, గ్రేవీలో బాగా కలిసేలా కలుపుకోండి. కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టుకుని మగ్గించుకోండి. చికెన్ నుండి వాటర్ వస్తుంది కదండి, అది మొత్తం ఇంకిపోయే వరకు బాగా మగ్గించుకోండి. అలా మగ్గిన తర్వాత గరిటతో ఒకసారి చికెన్ ఉడికిందో లేదో చూసుకోండి. చికెన్ ఉడికిన తర్వాత ఇందులో మనం గోంగూర పేస్ట్ అయితే వేసుకుందాం. ఈ గోంగూర పేస్ట్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. మరీ ఎక్కువగా కలిపేయకండి, చికెన్ ముక్కలు అనేవి పేస్ట్లా అయిపోతాయి, విడిపోతాయి. ఒకసారి మొత్తం గ్రేవీ అంతా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా అయితే వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ గోంగూర చికెన్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఉప్పు కారం అన్నీ సరిపోయో లేదో చూసుకొని, సరిపోకపోతే ఒకసారి వేసుకొని కలుపుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని బాగా ఉడికించుకోండి. చికెన్ని మరీ ఎక్కువగా తిప్పకండి, జస్ట్ పైన తిప్పుతూ బాగా మగ్గించుకోండి.
గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు ఇంకా మనం దించేసే ముందు కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకుని దించుకోండి. గోంగూర చికెన్ అయితే రెడీ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.